నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జునాగఢ్ సిటీ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ జునాగఢ్ భారత్లో విలీనమైంది మాత్రం 1948లో. అప్పటి ఉప ప్రధాని హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత్లో విలీనం కావడం జరిగింది. అయితే ఇప్పుడు జునాగఢ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, కశ్మీర్ ఇష్యూ అనేది పాకిస్తాన్కి మనకి ఎప్పటి నుంచి ఉంది. జునాగఢ్ గురించి పాకిస్తాన్ అధికార ప్రతినిధి జునాగఢ్ను భారతదేశం పాకిస్తాన్ నుంచి ఆక్రమించేసుకుంది అంటూ, ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉల్లంఘించి ఆక్రమించుకుంది అంటూ కొత్త రాగం ఆలపిస్తోంది. గతంలో కూడా పాకిస్తాన్ తన మ్యాప్లో జునాగఢ్ని చేర్చి ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కవింపు చర్యలకు పాల్పడడం, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరొకసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు చేస్తోంది? ఇన్ని దశాబ్దాలుగా అయిపోయిన తర్వాత ఇప్పుడు జునాగఢ్ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా పాకిస్తాన్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది? లెట్స్ డిస్కస్. నాతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే గిరిధర్ గారు. పాకిస్తాన్ ఎప్పుడూ ఏదో ఒక విధంగా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది, వాళ్ళకి వేరే పని కూడా ఏం లేదు. ఇప్పుడు మరొకసారి జునాగఢ్ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా అది మన భారత్లో అంతర్భాగము, ఎప్పుడో విలీనం అయిపోయింది. ఎందుకు పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలు అనుకోవాలా, లేకపోతే రెచ్చగొట్టే చర్యలు అనుకోవాలా? ఎలా చూడాలి మనం? అంటే ఇది ఈరోజు కొత్త విషయమేం కాదు. 2020లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అఫీషియల్ గా పాకిస్తాన్ మ్యాప్ ఒకటి జారీ చేశారు, వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో జునాగఢ్ అలాగే సర్ క్రీక్ అన్నటువంటి ప్రాంతం, మనకు రాణ్ ఆఫ్ కచ్, గుజరాత్ లో ఉన్నటువంటి కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి దీనికి మనకు పాకిస్తాన్ మధ్యలో ఒక వివాదం ఉన్నది. సర్ క్రీక్ అన్నటువంటి ప్రాంతం మనం క్లెయిమ్ చేస్తున్నాము, మన అధీనంలో ఉంది అని మనం చెప్పుకుంటున్నాము. అది మాది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దానిని, ఆ సర్ క్రీక్ ప్రాంతాన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన జునాగఢ్ రియాసత్, అంటే జునాగఢ్ నగరం ఒకటే కాదు, జునాగఢ్ నవాబ్కి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ, తన అధీనంలో ఉన్నటువంటి సామంతులు, ఈ ప్రాంతాలన్నీ కూడా మావే అని చెప్పి ఆ మ్యాప్లో చూపించడం మనం చూసాము. జమ్మూ కాశ్మీర్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ని, సియాచిన్ గ్లేషియర్ని వాళ్ళ భూభాగంలో వాళ్ళు చూపించుకున్నారు ఫస్ట్. రెండవది, ఇంటర్నేషనల్ బార్డర్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో చూపించుకొని ఇల్లీగలీ ఇండియన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చూపించుకున్నారు. ఏ దేశానికైనా సరిహద్దులు ఉంటాయి, కానీ పాకిస్తాన్ రిలీజ్ చేసినటువంటి ఈ అఫీషియల్ మ్యాప్లో లదాఖ్ ప్రాంతంలో వాళ్ళు సరిహద్దు చూపించలేదు. ఎందుకు? వాళ్ళ సోకాల్డ్ ఐరన్ బ్రదర్ చైనా ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పి అన్డిమార్కేటెడ్ బార్డర్ అని పెట్టారు ఆ మ్యాప్లో. సో అటువంటిది చేశారు. అంటే మళ్ళీ దాన్ని తెర మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం కనుక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఆధారంగా జమ్మూ కాశ్మీర్ని మనం క్లెయిమ్ చేశామంటే, జునాగఢ్ నవాబ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పాకిస్తాన్కి రాసిచ్చాడు కాబట్టి దాన్ని నెల రోపు 16 సెప్టెంబర్ 1947లో జిన్నా దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇది మా భూభాగంలో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో లీగల్ గా చూస్తే కనుక దాన్ని మనం కాదనలేము. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని ఎలాగైతే మనం రాజా హరిసింగ్ మాకు సంతకం పెట్టించారు కాబట్టి మాది అంటున్నామో, అదే పత్తాలో జునాగఢ్ కూడా వెళ్ళవలసినటువంటి చట్ట ప్రకారం అయితే కనుక అది వాళ్ళ క్లెయిమ్ అన్నది తప్పకుండా వాళ్ళు చేస్తున్నారు. మరి ప్లెబిసైట్ మాట ఏంటి సార్? అదే వచ్చింది. దాని తర్వాత మనం వచ్చామంటే కనుక ఈ ప్లెబిసైట్ చేయిద్దాము అని చెప్పి మనము ఎస్పెషలీ హైదరాబాద్కి తర్వాత మనం జమ్మూ కాశ్మీర్కి రెండిటికి ప్లెబిసైట్ చేసి ప్రజలు ఏది నిర్ణయిస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి నెహ్రూ, మౌంట్ బ్యాటన్ ప్రతిపాదన జిన్నాకు పంపిస్తే జిన్నా రెండింటిని తిరస్కరించాడు. ఓకే. అంటే 15 ఆగస్ట్ తర్వాత మనకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఈ మూడు ప్రాంతాల్లో, జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్, ఈ మూడిట్లో మనకి డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో దాన్ని ప్లెబిసైట్ ఆయన తిరస్కరించాడు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా, మూడు ప్రిన్సిపల్ స్టేట్స్ ఆయన తిరస్కరించాడు. ప్లెబిసైట్ ఆయన తిరస్కరించిన తర్వాత ఈ రోజు కశ్మీర్ గురించి ప్లెబిసైట్ పాకిస్తాన్ మాట్లాడుతోంది, కానీ వాళ్ళ దేశ స్థాపకుడైనటువంటి జిందాని దాన్ని తిరస్కరించాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే, క్రమేపీ ఆ దేశంలో 80% హిందువులు ఉన్నారు, 20% మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు తిరుగుబాటు చేయడము, వాళ్ళ నవాబ్కి వ్యతిరేకంగా పాకిస్తాన్లో విలీనం చేయడానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయడం మొదలుపెట్టారు. మనకు మౌంట్ బ్యాటన్ కూడా అప్పుడున్నటువంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ భారత్, అతను కూడా ఏం చెప్పాడంటే, మీకు పాకిస్తాన్తో సరిహద్దులు ఉంటేనే మీరు పాకిస్తాన్లో విలీనం చేసుకోవాలి,
లేకపోతే మీరు చేయకూడదు అన్నటువంటి ఆయన ప్రతిపాదన. దాన్ని కూడా బేఖాతరు చేసి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ వాళ్ళ నవాబ్ మన పాకిస్తాన్కి రాసి ఇవ్వడంతో నవాబ్ మొహమ్మద్ మహబ్బత్ ఖాన్జీ 3 అన్నటువంటి వాళ్ళ నవాబ్ ఆయన రాసి ఇవ్వడంతో అది కంప్లీట్గా పాకిస్తాన్ మాదే అని క్లెయిమ్ మొదలుపెట్టారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వెళ్ళారు వాళ్ళు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అప్పుడే కాశ్మీర్ అంశంలో వాళ్ళు సతమతం అవుతున్నారు, దీన్ని కూడా మీరు పరిగణనలో తీసుకొని దీనికి సమస్య ఏంటో దీని మీద ఒక రీసెర్చ్ చేయండి, దీని గురించి స్టడీ చేయండి అని చెప్పారు. కానీ అంతకు మించి దాని ముందరకు వెళ్ళలేదు. సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ లేదా యునైటెడ్ నేషన్స్ లో జనరల్ అసెంబ్లీ కానీ ఇంకెక్కడా కానీ జునాగఢ్ గురించి ఎటువంటి డెసిషన్ రాలేదు. ఇది ఇలా ఉండగా అక్కడ నవాబ్ అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది అని భయపడి అతను బోట్లు తీసుకొని తను తన కుటుంబము తనకు కావలసిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కరాచీకి పారిపోయారు. అక్కడ వాళ్ళ రాజ్యంలో దీవాన్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి, అతని పేరు షా నవాజ్ భుట్టో. ఇతనెవరు? జుల్ఫికార్ అలీ భుట్టో వాళ్ళ తాత. జుల్ఫికార్ అలీ భుట్టో వాళ్ళ అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. సింధ్ నుంచి ఈ రాష్ట్రంలో వచ్చి అతను దివాన్ గా పనిచేశారు. ఆయన ప్రోద్బలంతో పాకిస్తాన్ లో చేరడానికి వాళ్ళ నవాబ్ ఒప్పుకోవడము, జవహర్లాల్ నెహ్రూ మౌంట్ బ్యాటన్ ఎంత చెప్పినా వినకుండా పాకిస్తాన్ లో విలీనం చేయడానికి కారణం ఇతను భుట్టో, షానవాజ్ భుట్టో చేసినటువంటి కుట్ర వల్ల జరిగింది. సో ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి తన జీవితానికి ప్రమాదం ఉంది అనుకున్నాడో అప్పటి నుంచి కరాచీకి పారిపోయి కరాచీలో ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ పెట్టడం జరిగింది. సో నెహ్రూ గారు కూడా దాన్ని ఇన్స్ట్రుమెంట్ యాక్సెప్ట్ చేయలేదు, ఆయన కూడా వ్యతిరేకించారు. వ్యతిరేకించి లియాఖత్ అలీ ఖాన్కి అనే లెటర్ రాశారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ మా అధీనంలో తీసుకుంటున్నాం మేము, కానీ ఫైనల్ గా దీంట్లో ప్లెబిసైడ్ చేసి ప్రజలు ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాము అని చెప్పి నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది. దాంతో లియాఖత్ అలీ ఖాన్ దాన్ని వ్యతిరేకిస్తూ మాకు దీన్ని యాక్సెప్ట్ చేయము, మాకు మా పర్మిషన్ లేకుండా మీరు అక్కడ వెళ్ళి దాన్ని అధీనంలో తీసుకున్నారు అని వాళ్ళు చెప్పారు. కానీ అంతకంటే ముందర ఆ నవాబ్ చాలా కాలం వెయిట్ చేశాడు, 4-5 నెలలు వెయిట్ చేసి పాకిస్తాన్కి ఏమైనా సహాయం వస్తుందేమో అని వెయిట్ చేస్తే అది కుదరలేదు. దాంతో ఈ ఘటనలన్నీ జరిగినాయి. దాంతో మన భారత సైన్యము, మన పోలీసులు, రాజ్కోట్ డివిజన్ నుంచి మన అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. పైపెచ్చు గాంధీ గారి కుటుంబస్తుడైనటువంటి సమల్ దాస్ గాంధీ అన్నటువంటి వ్యక్తి ముంబైలో, అంటే గాంధీ గారు అదే ప్రాంతానికి చెందినటువంటి వారు కదా, పోర్బందర్ అక్కడనే ఉన్నది, వస్తుంది. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన కూడా ఒక ప్యారలల్ గా ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఆయన కూడా పెట్టారు, బాంబేలో పెట్టారు. సో ఈ పరిస్థితులలో ఫైనల్ గా అక్కడ ఇది మనకు ప్లెబిసైట్ అనేది జరగడం మనం చూసాం. మనము ప్లెబిసైట్ ఎప్పుడైతే జరిగిందో ప్లెబిసైట్ లో 99.95% భారతదేశంలోనే ఉంటాము అని వాళ్ళు చెప్పడం, దాంట్లో 91 మంది మాత్రమే పాకిస్తాన్ లో విలీనం అవుతామని చెప్పడం, అంటే రమారమి 2 లక్షల మందిలో. కాబట్టి దాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం అన్నది జరిగింది. ఫిబ్రవరి ఉంటుందంటారా? అంటే దాని వల్ల అక్కడ ఉన్నటువంటి దీవాన్ అక్కడ ఉన్నటువంటి అప్పటికే ఈయన కూడా షానవాజ్ భుట్టో కూడా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోవడంతో అక్కడ ఆ అడ్మినిస్ట్రేషన్ ని టేక్ ఓవర్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మళ్ళీ సైన్ చేసి భారతదేశాన్ని విలీనం చేశారు. వాళ్ళు లీగల్ గా కూడా అది మళ్ళీ యాక్సెప్ట్ చేసినట్లుగా అయింది. అంటే రాజు పదవిచ్యుతుడయ్యాడు, ఇక్కడి నుంచి పారిపోయాడు, కాబట్టి ప్రజలు నిర్ణయించి ప్రజలు భారతదేశంలో విలీనం చేసుకున్నట్టు దాని ఒక లీగల్ గా ఆ ఇన్స్ట్రుమెంట్ అంతా పెట్టడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఘటనలు లీగల్ గా అప్పుడు భారతదేశం చేతిలో సౌరాష్ట్రాన్ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఎవరైతే దీవాన్లు ఉన్నారో వాళ్ళ సంతకం మేరిట మనకు ఇప్పుడు లీగల్ గా మన దగ్గర ఉన్నది అని మనం చెప్తున్నాము. దాన్ని ఆఫ్ కోర్స్ తిరస్కరించింది. ఓకే, అయితే ఇప్పుడు పాకిస్తాన్ జునాగఢ్ ప్రాంతం గురించి మాట్లాడుతుంది, సిటీ గురించి మాట్లాడుతుంది. కొద్ది రోజుల కిందటే మనం చూసాము, నేపాల్ కూడా కేపీ శర్మ ఓలీ వచ్చిన తర్వాత ఆయన కూడా కొత్త కరెన్సీ నోట్లను ముద్రించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈ కొత్త కరెన్సీ నోట్లో ముద్రించబోయేటువంటి నేపాల్ మ్యాప్లో కొన్ని డిస్ప్యూటెడ్ టెరిటరీస్ని చేర్చడం జరిగింది. సో నేపాల్ కూడా ఇలాంటి, అంటే చూడడానికి చిన్న దేశం, ఈవెన్ పాకిస్తాన్ కూడా అంత తీరిగ్గా లేదు, బట్ నేపాల్ కూడా ఇలాంటి చర్యలకే పాల్పడుతుంది. ఈ కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఇప్పుడు పాకిస్తాన్ జునాగఢ్ మాది అని చెప్పడానికి, నేపాల్ కూడా ఈ కొత్త కరెన్సీ నోట్ల మీద ఈ మ్యాప్ను చిత్రీకరించడానికి ఏమన్నా మనం డాట్స్ని కనెక్ట్ చేయొచ్చా?
అంటే మనకు పాకిస్తాన్ సంబంధించిన విషయాలు 1948 నుంచి 47 నుంచి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఈరోజు కొత్త సమస్యలు కాదు. జునాగఢ్కి సంబంధించింది, కాశ్మీర్కి సంబంధించింది, సర్ క్రీక్కి సంబంధించింది, ఇవన్నీ కూడాను 47, 48 నుంచి కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి మనకు. కానీ నేపాల్కి సంబంధించిన ఇబ్బందులు జస్ట్ కేపీ శర్మ ఓలీ గతసారి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు వాళ్ళ పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి కాలాపాని, లింప్ యదూరా, లిపు లేక్ అన్నటువంటి ప్రాంతాలని, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ప్రాంతాలని వాళ్ళ భూభాగం కింద వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసి వాళ్ళ చట్టంలో దాన్ని నిక్షిప్తం చేశారు. అంటే అంతకంటే ముందర అది డిస్ప్యూట్ కాదు అని అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1947 నుంచి 2020 వరకు కూడా అది డిస్ప్యూటే కాదు. 2020-21లో కేపీ శర్మ ఓలీ తీసుకొచ్చిన చట్టం ప్రకారం వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. పాకిస్తాన్కి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం టెక్నికల్ గా. కానీ ఇద్దరు వెనకాల హస్తం చైనా ఉండొచ్చు అని మనకు అనుమానం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే చైనా మన భూభాగాల్ని ఎలాగైతే అది కాంక్షిస్తోందో, అరుణాచల్ మాదే అంటుంది, అక్కడ పేర్లు మారుస్తుంది, అక్కడ దుందుడుగు చర్యలు ఉన్నాయి, వాళ్ళ సరిహద్దులు టచ్ కానటువంటి ప్రాంతం భూటాన్లో ఉన్నటువంటి సక్తంగ్ శాంక్చురీని కూడా మాది, అక్కడ ఉన్నటువంటి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని మాది అని క్లెయిమ్ చేస్తున్నారు. ఇటువంటిది ఒక చర్యలు ఇక్కడ ఉంటే లదాఖ్ అంతా మాదే అంటున్నారు వాళ్ళు. ఈశాన్య ప్రాంతంలో కూడా ఇవన్నీ మా వాళ్ళు అంటున్నారు వాళ్ళు. అటువంటిది చైనాతో మనకి డైరెక్ట్ గా ఘర్షణ ఉండి వాళ్ళ క్లెయిమ్స్ ఒక ఎత్తు అయితే, వాళ్ళ అధీనంగా వాళ్ళ మోచే నీళ్లు తాగుతున్నటువంటి దేశాలు నేపాల్, పాకిస్తాన్, చైనా ప్రోద్బలంతో వాళ్ళు కూడా భారతదేశంతో కయ్యానికి కాలు ఊగుతున్నారు. ఈ రోజు వాళ్ళ దేశం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అన్నటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్. ఆ దేశమే ముక్కలు అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ రేపటి రోజు వాళ్ళకి తిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వాళ్ళ సైనికులకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు. IMF వాళ్లకు లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ జునాగఢ్ గురించి మాట్లాడుతుంది. వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి భారత భూభాగమైనటువంటి POJK కానీ POGB గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ అక్కడ ప్రజలకు ఎటువంటి సదుపాయాలు లేవు. తిండి లేదు, సరిగా ఔషధాలు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, తేలు కాటికి పాము కాటికి కూడా మందులు వేయడానికి దగ్గర వాళ్ళ దగ్గర మందులు లేవు, రేషన్ లేదు, వాళ్ళ దగ్గర నుంచి కొల్లగడుతున్నట్టు వనరులకు వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలము లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ జునాగఢ్ ని క్లెయిమ్ చేయడం అనేది చాలా హాస్యాస్పదం. కాబట్టి భారతదేశం అయితే బేఖాతరు చేస్తుంది, పట్టించుకో. అలాగే నేపాల్ కూడా ఈ ప్రాంతాలని వాళ్ళు క్లెయిమ్ చేస్తే కనుక దాన్ని కూడా మనం బేఖాతరు చేస్తాం. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ మన అధీనంలో ఉన్నాయి, చాలా దశకాలుగా మన అధీనంలో ఉన్నది, బ్రిటిష్ వాళ్ళ ఒప్పందం చాలా క్లియర్ గా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తిరస్కరించబోతున్నాము. కానీ చైనా వీళ్ళని వాడుకుని మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు మాత్రం తప్పకుండా చేస్తాం. గిరిధర్ గారు, అయితే చివరిగా 2 విషయాలు. ఒకటి, భారత ప్రభుత్వం ఇప్పుడు మ్యాపుల్లో ఈవెన్ చైనా చేస్తున్నది కూడా, అది మీరు చెప్పిన అనాలిసిస్ని బట్టి మాస్టర్ మైండ్ దీని వెనకాల చైనా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చైనా మ్యాపులని మన ప్రాంతాలని మ్యాపుల్లో పెట్టుకున్నంత మాత్రాన భూభాగం అయిపోతుందా అటు పాకిస్తాన్ కానీ చైనా కానీ? భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాలా? అసలు రియాక్ట్ అవ్వాలా, ఇగ్నోర్ చేయాలా? ఏం చేస్తే బాగుంటుంది? ఫైనల్గా ఏం చెప్తారు? అంటే మనం ఎప్పుడో దీన్ని తిరస్కరించాం, ఇప్పుడే కాదు, 2020లో వాళ్ళ మ్యాప్ వచ్చినప్పుడే మనం దీన్ని తిరస్కరించాం. రెండవది, మనం కూడా ఇప్పుడు పాక్ అధీనమైనటువంటి భూభాగం, మనకు POJK కావచ్చు, గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, లేదా చైనా అధీనమైనటువంటి ప్రాంతాలు, మనకు షక్స్గమ్ వ్యాలీ కావచ్చు, లేదా అక్సై చిన్ కావచ్చు, ఇవన్నీ కూడాను మన భూభాగం కింద మనం ఎలాగైతే మన మ్యాప్ను మనం చేర్చుకుంటున్నామో అలాగే వాళ్ళు వాళ్ళ మ్యాప్లు పెట్టుకున్నంత మాత్రాన వాస్తవిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భూమి మీద దాన్ని ఎవరు మార్చలేరు. ఏదో యుద్ధం అయితేనో, లేకపోతే పాకిస్తానో, భారతదేశమో, చైనానో వీళ్ళు ఎవరైనా కంప్లీట్ గా కొలాప్స్ అయితేనో మరి అప్పుడు రూపురేఖలు ఎలా మారుతాయో మనం చెప్పలేం. కాబట్టి ఇప్పటికైతే మ్యాప్లు ఎవరు ఏం పెట్టుకున్నా కానీ కూడా ఎవరి అధీనంలో ఏది ఉందో అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకొకటి దాన్ని తీసుకోవడం అన్నది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ఈ 3 దేశాలు కూడా న్యూక్లియర్ పవర్ దేశాలు. కాబట్టి ఏ 2 న్యూక్లియర్ పవర్ దేశాలు కూడా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు యుద్ధం చేసిన దాఖలాలు లేవు. న్యూక్లియర్ పవర్ అయిన తర్వాత, న్యూక్లియర్ పవర్ అవ్వక ముందర మనము పాకిస్తాన్ కొట్టుకున్నాము, మనము చైనా కొట్టుకున్నాము. కానీ ఇప్పుడు 3 దేశాల్లో న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఒక పెద్ద ఎత్తున యుద్ధం అన్నది జరగకపోవచ్చు. యుద్ధం అంటూ జరగకపోతే
ఈ భూభాగాలను ఎవరు తీసుకోలేరు. పాకిస్తాన్ జునాగఢ్ మన దగ్గర నుంచి తీసుకోలేదు. అలాగే మనం కూడా పిఓజేకే అలాగే అక్సై చిన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం, దుర్భరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్లోనే ఈ చర్చలు జరుగుతాయి, వాదోపవాదాలు జరుగుతాయి, తూటాలు పేర్చుకుంటారు, ఇవి నడుస్తూనే ఉంటుంది. అలాగే యునైటెడ్ నేషన్స్ కి వెళ్తే కూడా ఒకవేళ పాకిస్తాన్ వెళ్తే దాన్ని మనం బేఖాతరు చేస్తాం. గతంలో నెహ్రూ చేసిన తప్పిదం మళ్ళీ మనం చెయ్యము. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ కంప్లీట్ గా మనం దాని యొక్క పరిధేంటో దాని శక్తి ఏంటో తెలుసుకున్న తర్వాత దానిని కంప్లీట్ గా డౌన్ గ్రేడ్ చేశాము. ఈసారి మోదీ గారు అమెరికా వెళ్తున్నారు కానీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడట్లేదు. ఎందుకు? ఆయన స్థాయి కంటే తగ్గినది కాదు అని నిర్ణయించి జయశంకర్ మాట్లాడడానికి పంపిస్తున్నారు. కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు యునైటెడ్ నేషన్స్ వెళ్ళినా కానీ పెద్ద లాభం ఏమి ఉండదు, మనం దాన్ని రిజెక్ట్ చేస్తాం. కాబట్టి యునైటెడ్ నేషన్స్ దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ దేశాలలో జరిగేటువంటి పరిస్థితుల బట్టి రేపు పాకిస్తాన్ కంప్లీట్ గా కొలాప్స్ అయితే మనకు మన భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అవే కాదు, బహుశా సింధు మనకు రావచ్చు, బలూచిస్తాన్ రావచ్చు, మన తెలియదు ఇంకేమేమి వస్తాయి. అలాగే చైనా కొలాప్స్ అయితే బహుశా టిబెట్ మనకు రావచ్చు. కాబట్టి ఇవన్నీ రాబోయే కొన్ని దశకాల తర్వాత ఏం జరుగుతుందని చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు నేల మీద ఏమున్నాయో అవి అలాగే కొనసాగుతాయి. ఈ మ్యాప్లు మార్చుకోవడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది సింపుల్గా రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్స్ని కూడా మనం పొలిటికల్ స్టేట్మెంట్స్ లాగానే చూడాలేమో బహుశా. ఎనీవే, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ని భారత ప్రభుత్వం ఏమాత్రం లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం రెచ్చగొట్టే చర్య లేకపోతే కవ్వింపు చర్యలుగానే చూడాలి. ఇలాంటివి పాకిస్తాన్ చేస్తూనే ఉంటుంది, చైనా కూడా చేస్తూనే ఉంటుంది. సో దీనికి ఎలా రెస్పాండ్ అవ్వాలో గవర్నమెంట్కి, భారత ప్రభుత్వానికి తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.